హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి. బిలేటెడ్‌గా అందరికీ నేను న్యూ ఇయర్ తర్వాత కేక్స్ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేకపోయాను. జలుబు చేయటం వలన ఏమీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వలేక హెడేక్ అంతా ఉంది. ఇంకా అందుకని ఈరోజైతే ఒక స్ట్రాబెర్రీ బటర్ స్కాచ్ కేక్ అనమాట. ఇది బటర్ స్కాచ్ కేక్‌ని ఏ విధంగా చేశాను అన్నది చూపిస్తాను. సింపుల్‌గా తక్కువ చిన్న లెంత్‌లోనే చూపిస్తున్నాను. స్పంజ్ ముందే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత బటర్ స్కాచ్, క్యారమిల్ అండ్ క్రంచెస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నది మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇంకా ఇప్పుడు ఫస్ట్ లేయర్ అంతా వాటర్తో సోక్ చేసేసుకున్నాను. తర్వాత క్రీమ్ పెట్టేసి ఫస్ట్ లేయర్ పైన క్యారమిల్ కొద్దిగా వేసుకుంటాను అనమాట. తర్వాత క్రంచెస్ కూడా వేసుకొని బాగా స్టఫ్ పెట్టుకుంటాం మధ్యలో. సారీ, చూసారు కదా, చాలా తక్లీఫ్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. బట్ అలా చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేశాను చెప్పి మళ్ళీ చేస్తున్నాను వీడియోని. చూడండి, క్రంచెస్ క్యారమిల్ కొద్దిగా వేసుకొని క్రంచెస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ని కూడా సేమ్ వాటర్తో సోక్ చేసేసి అప్పుడు తర్వాత క్రీమ్ పెట్టుకున్నాను. ఇందులో క్రీమ్ను మీరు అబ్జర్వ్ చేయండి బాగా. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ క్రీమ్ వేసాను అనమాట. నేను కస్టమర్ ఏమో చాలా తక్కువ వేయమని అడిగారు. టూ మచ్గా అసలు ఏమీ ఎక్కువ క్రీమ్ వద్దండి అన్నారు. అందుకని చెప్పి నేను క్రీము చాలా తక్కువగానే వేసి చేశాను. ఇలా హోమ్ బేకర్స్ దగ్గర తీసుకోవటం వల్ల ఏంటంటే ఇది మంచి బెనిఫిట్ ఉంటుంది. మా లాంటి వాళ్ళ దగ్గర, అదే బేకరీస్లో అంటే ఆల్రెడీ రెడీ చేసి పెట్టినవి, లేకపోతే వాళ్ళు క్రీమ్ నార్మల్గా ఎక్కువ యూజ్ చేస్తారు. అదే హోమ్ బేకర్స్ అంటే కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం కస్టమైజ్ చేయొచ్చు. వాళ్ళకి డిజైన్ అవ్వచ్చు లేదా క్రీమ్ అవ్వచ్చు, ఎందులోనైనా సరే కస్టమైజ్గా చేసుకుంటాం. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తాం అన్నమాట. హోమ్ బేకర్స్ దగ్గర ఉండే బెనిఫిట్ అది, కస్టమర్స్కి బెనిఫిట్ అన్నమాట. చూడండి, క్రీమ్ అంతా అప్లై చేసేసాను. పైన ఉండే క్రీమ్లో కూడా నేను కొద్దిగా క్యారమిల్ కలిపాను అండ్ మిక్స్ చేశాను. ఎల్లో కలర్ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొద్దిగా లైటిష్ ఎల్లో కలర్ షైనింగ్ కోసం కలర్ మిక్స్ చేశాను. టేస్ట్ కోసం క్యారమిల్ మిక్స్ చేశాను. ఎందుకంటే టేస్ట్ బెటర్ అవుతుంది. ఇంకా క్యారమిల్ మిక్స్ చేయటం వల్ల, బటర్ స్కాచ్ క్యారమిల్ మిక్స్ చేయటం వల్ల ఏంటంటే స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు కొద్దిగా తక్కువే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది, క్రీమ్ స్వీట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు తక్కువ క్రీమ్ యూజ్ చేయండి. బాకీ కావాలనుకున్న వాళ్ళు 2-3 స్పూన్స్ క్యారమిల్ యూజ్ చేయొచ్చు. చూడండి, సైడ్ ఎడ్జెస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. షార్పర్తో క్లీన్ చేసేసాను. ఎడ్జెస్లో షార్ప్గా జిగ్జాగ్ షార్పర్తో క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడు పైన అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు పైన ఎక్కడెక్కడ తక్కువ క్రీమ్ అనిపిస్తున్న ప్లేస్లలో మనం క్రీమ్ అప్లై చేసేసుకొని పైన కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్యాటిల్ నైఫ్ని ప్రతిసారి ఎడ్జెస్లు క్లీన్ చేసేటప్పుడు ప్యాటిల్ నైఫ్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం చేత్తో కానీ టిష్యూ పేపర్ క్లాత్తో పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుండా ఇప్పుడు దీని తర్వాత చక్కగా డెకరేషన్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. చూడండి, నన్ను ఒకరు కామెంట్లో అడిగారు అనమాట, హోమ్ బేకర్ ఎలా స్టార్ట్ చేయాలక్క, నేను కూడా చేయాలనుకుంటున్నాను, ఏమైనా టిప్స్ ఇవ్వండి అని. టిప్స్ అంటే నాకు తెలిసినవి చెప్తానండి. ఏంటంటే మనం చేయాలి అనుకునేటప్పుడు స్టార్ట్ చేసేయాలన్నమాట. చేయాలి అనుకొని అలా వెయిట్ చేసి ఎలా చేయాలి ఏంటని కాకుండా చేసి ఫస్ట్ స్టార్ట్ చేయండి. అక్కడ కొన్ని కేక్స్ ఏమైనా మీకు వచ్చే విధంగా కేక్స్ వస్తే అవి చేసి మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరికైనా సరే గిఫ్ట్గా ఇవ్వండి ఫస్ట్ స్టార్టింగ్లో. అలాగా గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఎవరికైనా మీ పక్కింట్లో ఒక బాబు బర్త్డే ఉంది, సరే వాళ్ళ బర్త్డేకి మీరు ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వండి. అప్పుడు మీకు కేక్స్ చేయటం వచ్చు, మీ టేస్ట్ అన్నది వాళ్ళకి నచ్చింది. అది అలా డెవలప్ అవుతుంది అనమాట. హోమ్ బేకర్స్కి ఎప్పుడు అలాగే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగానే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హోమ్ బేకర్ అంటే చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం, ఒక కేక్ నుంచి స్టార్ట్ అయ్యి అది 100 కేకుల వరకు వెళ్తుంది. ఆ విధంగా ట్రై చేయండి.
ఇలా ప్రతి లేడీస్ కూడా ఇలాగ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే హ్యాపీగా మంచిగా ఉంటుంది. ఖాళీగా ఉండకుండా లేడీస్ అనేవాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ట్రై చేయండి, మీకు వచ్చే విధంగా, మీకు వచ్చే పని మీరు వచ్చే విధంగా ట్రై చేసుకుంటూ ఉండండి. సరేనా? మరి బేకరీకి కావాల్సిన ఐటమ్స్ అయ్యి అంటే నేను ఒకసారి చూపిస్తాను, హోమ్ బేకరీస్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నది. కానీ మీకు ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నాయి కానీ చేసే తరీకా ఎలాగా అప్రోచ్ అవ్వాలి తెలియట్లేదంటే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేస్తానని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చింది మనం ఫ్రీగా ఫస్ట్ అమౌంట్ కోసం కూడా ఆలోచించకుండా తయారు చేసి పక్కన వాళ్ళకి తినిపియాలన్నమాట. అప్పుడు మన పబ్లిసిటీ మనమే చేసుకోవాలి. పక్కనున్న వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. ఆ విధంగా అన్నది హోమ్ బేకర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి